హలో అందరికీ, మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈసారి అంటే 2025 సంవత్సరంలో మన తెలంగాణలో అయితే ఎట్లయితే హైదరాబాద్లో బోనాల పండుగ జరుగుతుందో అదేవిధంగా ఈటీసీ ఆధ్వర్యంలో నాకు తెలిసి ఇది 4వసారి 5వసారి అయి ఉంటుంది. ఈసారి చాలా ఘనంగా అజ్మాన్ మైత్రి ఫార్మ్స్లో ఇక్కడ వీళ్ళు బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో వీళ్ళ ఈటీసీఏ టీం అనేది రెగ్యులర్గా ఇక్కడ గత 15 సంవత్సరాలు, ఐ థింక్ 14-15 సంవత్సరాలుగా బతుకమ్మ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. బోనాలకు కూడా వీళ్ళ ఆర్గనైజేషన్ కోర్ మెంబర్స్తోనే చేస్తున్నట్టు నేను విన్నా. కానీ ఈసారి చాలామందిని వీళ్ళు అవుటర్స్ని కూడా ఇన్వైట్ చేసి బోనాల పండుగ జరుపుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు చూసినట్టయితే మైత్రి ఫార్మ్స్లో ఇక్కడ స్టేజ్ ఉంటుంది. రెగ్యులర్గా మైత్రి ఫార్మ్స్లో చిన్న చిన్న కార్యక్రమాలు అరౌండ్ ఒక 500 మెంబర్స్ 1000 మెంబర్స్ దాకా కూడా ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడ వీళ్ళు అసలు ఇది ఆలోచన ఎట్లా వచ్చింది, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళ టీము వర్క్ ఎట్లుంది, ఎట్లా వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనేది నిర్వాహకులను అడిగి తెలుసుకుంటా. రైట్ అన్నాడు. మీకు ఇంతకుముందు ఆ బోనాలు వచ్చేటప్పుడు అయితే వీడియో ఆల్రెడీ చూపించిన కదా. ఇక్కడ నిర్వాహకులు అంటే ఈ ఈటీసీఏ ఐ థింక్ కోర్ మెంబర్స్ వీళ్ళున్నారు. అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది అన్నది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. మీ పేరేనా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను? నేను దుబాయ్లో గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అండ్ ఈటీఏ అనే ఈ సంఘానికి ఎప్పటి నుంచి కనెక్ట్ అయినారు? నేను 2020 నుంచి ఈటీసీఏలో ఒక భాగస్వామినిగా, ఒక కార్యకర్తగా స్టార్ట్ చేసి, అంటే నార్మల్గా ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఈరోజు ఒక కోర్ మెంబర్గా ఈటీసీఏలో పనిచేస్తున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారా, లేకపోతే మీరు? అందరం ఫ్యామిలీస్, ఇక్కడ నివాసం ఉంటున్న ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు కార్తీక్ అన్న. కార్తీక్. సో అన్న ఇప్పుడు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా, మీరు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? మేము ఇప్పుడు 2021 నుంచి ప్రతి కార్యక్రమంలో ఈటీసీ ప్రతి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నాం అన్న. అంటే అప్పటి నుంచి బతుకమ్మ సంబరాలు, బోనాలు, ఉగాది ఉత్సవాలు అన్ని ప్రతి కార్యక్రమం ఈటీసీ తరఫున చేస్తున్నాం. నా పేరు కార్తీక్. నేను వెమ్లవాడ శాతరాజ్పల్లి. దాదాపు ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారా ఈటీసీ? తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఈ తెలంగాణ వాళ్ళంతా ఎక్కువ మంది, మొత్తం తెలంగాణ వాళ్ళు బాగుంటారు. అన్న నా పేరు రాజేష్ అన్న. మాది ఖానాపూర్ మండల్ తర్లపాడు గ్రామం అన్న. నేను 2018 నుంచి ఈటీసీతో అసోసియేట్ అయి ఉన్నా. మేము ప్రతి కార్యక్రమం గ్రాండ్గా చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పబ్లిక్, ఇది మనం ఎట్లా అంటే మన ఊర్లే చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, మేము అట్లా మాకు దాదాపు ఈ రోజు ఎంతమందిని మీరు ఇన్విటేషన్ చేశారు? మేము 400 పైన ఎక్స్పెక్ట్ చేసినాం అన్న. అనుకున్నట్టుగానే క్రౌడ్ వచ్చిరన్న. మీ పేరేనా? నా పేరు మధుసూదన్ రెడ్డి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈటీసీతో కనెక్ట్ అయ్యారు? ఈటీసీఏ నుండి 2011-12 అప్పటి నుండి ఈటీసీతో అప్పటి నుంచి ఎక్కువ దీని గురించి అవగాహన ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు బతుకమ్మ అంటే చాలా వరకు సంఘాలు చేస్తున్నారు కదా. సో బతుకమ్మ సంఘాలు చేసినప్పుడు మన ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ కొన్ని గోల్డ్ కంపెనీస్ వాళ్ళు స్పాన్సర్ ఇస్తారు. ఈ బోనాలు కార్యక్రమానికి మీరు ఆ ఫండ్ అనేది ఎట్లా చేస్తున్నారు? ఈ బోనాలకు మేము ఫండ్ ఎవరి దగ్గర నుంచి అడగలేదు. ఓన్లీ మెంబర్స్, కోర్ మెంబర్స్, మేము మా గ్రూప్లోనే మేము ఆర్గనైజ్ చేసుకున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే యాక్సెప్ట్ చేసినాము. కాకపోతే బయటకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు మేము, అంటే ఫండ్ అడగలేదు ఎవరు. ఈ కార్యక్రమం జరగడానికి మెయిన్ అంటే బ్యాక్ సపోర్ట్గా, అంటే ఇంతకుముందు అన్నలను అడిగితే వాళ్ళు చెప్పారు ఇదంతా లేడీస్ చాలా వరకు చేశారని చెప్పి. సో బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళు కోర్ మెంబర్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా గెస్ట్గా పిలిచిరని అంటున్నారు. నమస్తే మేడం. మీ పేరు? ఉమా. ఎక్కడి నుంచి మీరు ఇండియాలో? జైత్యాల నుండి వచ్చిన. అంటే ఇక్కడ అంటే సెలబ్రేషన్ మొన్న వచ్చిన అంటే విజిట్ లో ఉన్నారు మీరు. సో అంటే బేసిక్ గా మిమ్మల్ని అడగాల క్వశ్చన్స్. మీకు ఎట్లా అనిపించింది ఇంటికాడ దగ్గర బోనాలు? చాలా బాగుంది సార్. చాలా అసలు నాకు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా ఇట్లా దుబాయ్ లో ఇట్లా అసలు ఇక్కడ ప్రోగ్రామ్స్ అందుతాని కూడా నేను అనుకోలేదు. అంటే దుబాయ్ వచ్చారా మీరు? ఇదే ఫస్ట్ టైం వచ్చారు, బోనాలు చేశారు. గ్రేట్, నైస్. హాయ్ మేడం, బాగున్నారా? చెప్పండి, మీరు కోర్ మెంబరా లేక మీరు కూడా మీకు ఏమైనా ఇన్విటేషన్ వస్తే? నార్మల్ అంటే కోర్ మెంబర్. దీంట్లో మీ పార్టిసిపేషన్ ఎట్లుంది, అంటే ఏం చేసారు మీరు ఈ బోనాల పండుగకి? ఇప్పుడు మీ కోర్ మెంబర్స్ టీమ్స్ అంతా కష్టపడ్డారు కదా 2 రోజుల నుంచి. సో మీరు చేసింది ఏముంది? మేము అంటే ఇక్కడ వచ్చి హెల్ప్ చేసినాం. ఎక్కడ మేడం ఇది? ఎవరు? ముత్యంపేట, కొండగట్ట దగ్గర ముత్యంపేట. ఓకే, నైస్. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు సారిక అండి. సారిక. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈటీసీ కోర్ మెంబర్? అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి కనెక్ట్ అయినారు ఈటీసీతో? ఈటీసీఏ స్టార్ట్ చేసినప్పటి నుండి ఉన్నానండి. సో మీకు మేడం ఇప్పుడు బతుకమ్మ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఈటీసీ అంటే బతుకమ్మ ఏళ్ళుగా చూస్తున్నాం మేము. నేను బోనాలకు ఫస్ట్ టైం వచ్చిన, అంటే నాకు ఇన్విటేషన్ చేశారు కాబట్టి. సో మీకు బతుకమ్మ పండుగకు దీనికి ఏమన్నా చేంజెస్ అనిపిస్తుందా?
చేంజ్ చేసామంటే బతుకమ్మ పండుగ మేము గత 14 ఇయర్స్ నుండి చేస్తున్నామండి. సో బోనాల పండుగ గత 3 ఇయర్స్ నుండి స్టార్ట్ చేసినాము. యుఏఈలో మేమే ఫస్ట్ స్టార్ట్ చేసినామండి. చాలా సంతోషంగా ఉంది. రమ్య రమ్య, మీరు ఎక్కడి నుంచి? మాది వేములవాడ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కనెక్ట్ అయినారు ఈటీసీ గత 6 సంవత్సరాలుగా కనెక్ట్ అయ్యాను. అంటే ప్రతి ఒక్క బోనాల పండుగ మీరు చూసారు? ప్రతి ఈవెంట్కి వస్తాను నేను ఈటీసీఎల్. సో లాస్ట్ బోనాలకి ఈ బోనాలకు ఏమన్నా మీకు చేంజెస్ అంటే డెవలప్మెంట్ కానీ అవును, చాలా ఇంకా ఎక్కువ ఎట్లా ఏముంది అట్లా? ఏముంది డెవలప్మెంట్ అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. Okay. అట్లే మేము చేయాలనుకున్న దాంట్లో లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ మెరుగుగా చేయగలిగినాం. అమ్మవారి మండపం ఈ ఇయర్ కొత్త కాన్సెప్ట్ అంటే తీసుకున్నాం. ఇది మీరు ఏదైనా ఈవెంట్ కంపెనీకి అప్రోచ్ చేయాలి? లేదు మా ఈటీసీ ఉమెన్ వింగ్ వాళ్ళే కలిసి ఇదంతా ప్రిపేర్ చేసినారు. ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి అవి మీరు అరేంజ్ చేసుకున్నారు? అది అంటే ఇక్కడ లోకల్లోనే అవైలబుల్ దొరుకుతాయి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. మీరు గెస్ట్ అంట? మీ పేరు మేడం? ప్రభావతి. ప్రభానంద్. ప్రభానంద్. సో మీరు గెస్ట్ అంటే ఇక్కడనే దుబాయ్లో ఉంటారా? ఇక్కడే మీరు కూడా ఉంటాం. విజిట్ వచ్చారు? లేదు, దుబాయ్లోనే ఉంటాం. ఎక్కడ మీరు ఏం చేస్తారు? జాబా, కంపెనీ? ఎక్కడ? లేదండి, మా హస్బెండ్ ఓన్ కంపెనీ ఉంది. ఓన్ కంపెనీ ఉంది. అంటే రెగ్యులర్ గా ఈటీసీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మీరు అటెండ్ అవుతా ఉంటారా? గెస్ట్ కింద అటెండ్ అవుతూ ఉంటాను. అదే అంటే మీకు అటెండ్ అవుతూ ఉంటాను. ఇన్విటేషన్ వస్తే అటెండ్ సో అవుతాను. బోనాలకు ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. మమత. మమత, మీరు కోర్ మెంబరా? ఆ కోర్ మెంబర్. మీ అంటే పార్టిసిపేషన్ ఏంటిది? మీరు ఏం చేసారు? అంటే ఇప్పుడు కోర్ మెంబర్ అంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది కదా మేడం, ఏదో అరేంజ్మెంట్స్ కానీ అట్లా ఇచ్చారు. గ్యాదరింగ్స్ ఎక్కువ చేయమని చెప్పేసి ఇచ్చారు. మీ ఫ్యామిలీ తోటి. మీది ఎవరు మేడం అక్కడ? జగిత్యాల. సో ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఇక్కడ చాలా మంది గెస్టులు ఉన్నారు. అందులో భాగంగా దుబాయ్ నుంచే కాకుండా అబుదాబి నుంచి వచ్చిన మనకు చాలా సుపరిచితం ప్రియా సింగిరెడ్డి అక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాక. అంటే మీకు ఎట్లా ఈటీసీఏ నుంచి మీ యొక్క అనుబంధం కానీ, అంటే మీకు ఇన్విటేషన్ అంటే మీకు వీళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే మీరు ఎట్లా తెలుసుకొని వచ్చారు అక్కడికి? ఈటీసీఏ బోనాలు జరుపుతున్న అంటే టీంకి స్పెషల్గా నా తరఫు నుంచి అంటే చాలా అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన అంటే అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేసినారు. యూజువల్గా ఏమవుతుందంటే ఆషాఢంలో జరిగే ఈ బోనాలు మనకేంటంటే మాకు ఇక్కడ స్కూల్స్ ఉంటాయి. మేము అంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది అంటే ఈ వైబ్స్ చూసి. సో మేము చూడాలి అని అంటే ఆషాఢంలో స్పెషల్గా వెళ్ళాలి బోనాలకి. మేము వెళ్ళే వరకు అక్కడ మన ఇండియాలో బోనాలన్నీ అయిపోతాయి అనమాట. ఇక్కడ అంటే గత 3 సంవత్సరాల నుంచి ఈటీసీఏ వాళ్ళు ఏర్పాటు చేసిన బోనాలు అనేది నిజంగా చాలా సంతోషమైనది. ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలియదు అంటే బోనాలు అంటే ఏంటిది అనేది మా ఉన్న ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు. సో వాళ్ళని తీసుకురావడం వలన వాళ్ళు చాలా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు కూడా మాతో పాటు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి నా తరఫు నుంచి ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అంటే ఈ టీంలో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్గా సరోజ, తను నా ఫ్రెండ్, రాణి తను కూడా నా ఫ్రెండ్ అనమాట, అను వీళ్ళంతా, మౌనిక, సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు స్పెషల్గా అంటే నన్ను ఇన్వైట్ చేసి అంటే ఈ వైబ్స్ని వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసేలాగా చేసినారు. రియల్లీ థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరికి బోనాల పండగ శుభాకాంక్షలు. నమస్కారం అండి, నా పేరు మౌనిక. ఓకే. సో మీరు చూస్తే అంటే డిఫరెంట్ గా మైక్ పేపర్స్ అన్నారు. మీరు 4 మెంబర్ కంటే ఇంకా పెద్దనా మీరు ఎట్లా? లేదు, నేను జస్ట్ ఈటీసీ ప్రోగ్రామ్స్ హోస్టింగ్ చేస్తూ ఉంటాను. ప్రతి కార్యక్రమం నేను హోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే మీ ప్రొఫెషనల్ హోస్టింగ్ లేకపోతే మీరు కూడా వన్ ఆఫ్? లేదు, నేను బై ప్రొఫెషనల్, నేను టీచర్ అండి. ఓన్లీ మా ఈటీసీఏ కోసమే నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. రైట్. ఏంటిది మేడం ఇప్పుడు ఎండ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ దుబాయ్ అంటేనే చాలా వేడి ఉంటుంది. అవునండి. మీరు ఈ వేడిలోనే చేయాలి, దానికి ప్రత్యేకత ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఫస్ట్ మనము అమ్మవారికి బోనాలు పండగ ప్రత్యేకంగా చేసుకుంటాము. ఆషాఢం తర్వాతనే మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందుగా ఫస్ట్ బోనాలు అమ్మవారికి బోనం సమర్పించుకొని మనం అమ్మవారికి కొలుచుకుంటాం. మన రాష్ట్ర గ్రామ దేవతగా కొలుచుకుంటాము. బోనం అంటే మనం అమ్మవారికి నైవేద్యం చేసుకొని వచ్చి ఇక్కడ సమర్పించుకొని అమ్మవారికి మనం ప్రత్యేకంగా చల్లగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, అందరికీ అంతా బాగా జరగాలని అందరూ ఆడపడుచులు మనస్ఫూర్తిగా ఇక్కడ వేడుకుంటారు.
మీ పేరు? నా పేరు శేఖర్. శేఖర్. ఏ ఊరు నుంచి అన్న మీరు తెలంగాణలో? మాది అమ్మకపేట. అమ్మకపేట. అంటే మీకు ఇక్కడ బోనాల పండగ ఈ రోజు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఎట్లా తెలిసింది, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? సో యాక్చువల్లీ నేను ఈటీసీఏలో సభ్యుని అన్నట్టు, వన్ ఆఫ్ ద మెంబర్ ఈటీసీ అన్నట్టు. సో దానివల్ల నేను రావడం జరిగింది. సో ఇది మన సాంప్రదాయాలు కాబట్టి సో చాలా బాగుంది. అంతకుముందు కూడా సో నేను రీసెంట్లీ జాయిన్ అయినా, బట్ చాలా బాగుంది ఇది. నా పేరు సాయి కిరణ్. సాయి మీకు ఎట్లా తెలిసింది బోనాల కార్యక్రమం? ఇది ఈటీసీఏ వాళ్ళు రావు సార్, కిరణ్ సార్ వల్ల సో వాళ్ళతో పరిచయం ఉంది. సో వాళ్ళ ద్వారా ఇంతకుముందు ఏమన్నా మీరు బతుకమ్మ వాటికి అటెండ్ అయినా మంచిగా అనిపించింది. సో మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ రోజు పెడుతున్నారు అనగానే అంటే మీకు అనిపించిందా బతుకమ్మ అంటే చాలా వరకు చాలా ఏళ్ళ చేస్తారు, బోనాలు ఇక్కడ జరగడం అనేది ఎట్లా అనిపిస్తుంది? కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది అసలు. ఎందుకంటే జనరల్గా మన తెలంగాణ విలేజ్ కల్చరల్ ఫెస్టివల్ కదా, సో యూఏలో అసలు వర్కౌట్ అవుతుందన్న ఆలోచన, ఐడియా అనేది మంచిగా అనిపించింది. సో సేమ్ ఇక్కడ మనం ఫ్యామిలీస్తో ఉండే వాళ్ళకి హోమ్ ఫీలింగ్ ఉంటుంది. కొంచెము 100% ఉండకపోవచ్చు, బట్ చాలా వరకు మనము సెలబ్రేట్ చేసుకోవడం ఈ సీజన్లో. మనకు కూడా ఇంటి దగ్గర ఏ టైంలో బోనాల ఫెస్టివల్ ఉంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ తిరుపతి రెడ్డి అన్న. ఎవరన్నా మీది? మాది వరంగల్. వరంగల్ దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు దుబాయ్లో? దుబాయ్లో గత 10 సంవత్సరాల బట్టి ఉంటున్నాను. మీకు ఎట్లా అంటే ఎట్లా తెలిసిందన్న ఇన్ఫర్మేషన్? అంటే ఎవరైనా చెప్తే తెలిసిందా? క్రాంతి మాకు మిత్రుడు. క్రాంతి మాకు మిత్రుడు. వీళ్ళ ద్వారా తర్వాత ఈ మల్లేశం గారు కూడా మాకు చాలా దగ్గర మిత్రుడు. ఈ ఎల్లమ్మ బోనాలు కానీ, వీళ్ళు బతుకమ్మ కానీ, నేను ఎందుకు అడుగుతున్నా అంటే అన్న నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా, చూసే వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి ఈ ఈటీసీ వాళ్ళు బ్రహ్మాండంగా అన్ని ఏర్పాటు చేస్తారు అజ్మాన్లో. ఆ క్రాంతి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మంచిగా చేస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా శ్రీరామనవమి కానీ, బతుకమ్మ కానీ, ఈ ఎల్లమ్మ ప్రోగ్రాం కానీ ఏది కానీ మంచి ఇప్పటివరకు విజయవంతాలు బోనాలన్నీ విజయవంతంగా చేస్తున్నారు. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వంతు సహకారం కూడా అందజేయాలనుకుంటున్నాము. ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది తెలంగాణ సాంప్రదాయబద్ధంగా హైదరాబాద్లో ఏ రకంగా జరుగుతున్నాయో ఈ రోజు ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎల్లమ్మ బోనాలు అన్ని తెలంగాణ సాంప్రదాయబద్ధంగా, ప్రతి ఒక్కటి గల్ఫ్లో ఉన్నట్టుగా అనిపించదు. ఇక్కడ ఎవరి తెలంగాణ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ బోనాలను వచ్చి అందరూ మంచిగా తిలకించి అందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఈ కవర్ చేసినందుకు మీడియా వారికి కూడా థ్యాంక్ యూ అన్న. సుధాకర్ మేడం మీ పేరు? ఉషశ్విని. అంటే మీరు యూఏలో ఇక్కడనే సెటిల్ ఇక్కడనే ఉన్నారా లేక ఇండియా నుంచి ఏమన్నా? ఎట్లా తెలిసింది సార్ మీకు ఈటీసీఏ ఈ బోనాల కార్యక్రమం గురించి మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేము కూడా ఈటీసీఏ ఫ్యామిలీ మెంబర్ అండి. మేము గ్రూప్ ఉంది, అందులో నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మీరు కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చేసే వర్క్ అంతా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసిర్రా? ఇదే ఫస్ట్ టైమా మీ యొక్క? చూసాము మన బతుకమ్మ పండుగ చూసాము. ఇప్పుడు బోనాల పండుగ, ఉగాది సెలబ్రేషన్స్ చాలా మంచిగా చేస్తారు. మంచిగా అనిపిస్తుంది మనకు. సేమ్ మన ఇక్కడ భారతదేశంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. సార్ మీ పేరు? మా పేరు నవీన్. మీ పేరు? పవన్. ఎట్లా తెలిసింది సార్ మీకు ఈటీసీఏ ద్వారా ఈ బోనాలు ఇక్కడ జరుగుతుందని ఎట్లా తెలిసింది? మీరు వన్ ఆఫ్ ద మెంబరా లేక మీకు ఎవరైనా ఫ్రెండ్? వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మెంబర్, వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం ఒకటే బిల్డింగ్ లో ఉంటాం. అంటే ఇంతకు ముందు మీరు ఇక్కడ ఏదైనా కల్చరల్ ఈవెంట్ చూసిన సందర్భాలు ఉన్నాయా యూఏఈలో? ఇది చాలా సార్లు వచ్చాము ఇక్కడ మైత్రి ఫామ్ కి. 3-4 టైమ్స్ వచ్చాము. లాస్ట్ 3 years నుంచి బోనాలకు కూడా వస్తున్నాము. 3 years నుంచి మీరు ఆల్రెడీ వస్తున్నాం కంటిన్యూగా. వేరే దసరా వేడుకలు కూడా జరిగినాయి ఇంతకు ముందు, బోనాలు వేడుకలు. సో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా. అంటే ప్రొఫెషనల్ మీరు ఏం చేస్తారు సార్ ఇక్కడ? మేము ఎయిర్లైన్స్ లో పనిచేస్తాం. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. నుంచి మీరు ఇండియాలో? హైదరాబాద్. మీరు సార్? హైదరాబాద్. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరు తెలుగు వాళ్ళందరూ ఒకసారి కలిసి ఒక పండగలాగా గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఎంత క్రౌడ్ ఇవాళ ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉంది? ఇంత అనుకోలేదు, చాలా మంది వచ్చారు. హ్యాపీ టు మీట్ లైక్ చాలా మందిని, కొత్త ఫ్రెండ్స్. ఎక్కడ సార్ మీరు ఉండేది? అజ్మానా లేక? అజ్మాన్. రైట్ అన్న మీ పేరు? నా పేరు అశ్విన్ అండి. ఎక్కడ నుంచి? షార్జాకి ఇచ్చి నేను ఇండియాలో. ఇండియాకి హైదరాబాద్లో. మీకు ఈటీసీఏ నుంచి మీకు అనుబంధం అంటే మీరు మెంబరా, వన్ ఆఫ్ మెంబరా లేక మీరు చూడడానికి? మెంబర్ కాదు, స్పాన్సర్స్ వాళ్ళ ఫ్రెండ్స్. మేము లాస్ట్ 10 years నుంచి వస్తాము ఇక్కడ. మేము అజ్మాన్లో ఈ మైత్రి ఫామ్స్లో ప్రతి ఈవెంట్స్ అటెండ్ చేస్తాం మేము. బోనాల పండుగ అది ఫస్ట్ టైం ఇది మేము అటెండ్ చేసింది. ఇది సో ఇప్పుడు స్పాన్సర్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరన్నా? అంటే వినోద్ గారు అని ఉన్నారు. వినోద్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చాలా బాగా చేస్తారు. తెలుగు వాళ్ళు ఇప్పుడు స్పాన్సర్ అంటే క్రౌడ్ తెలుగు వాళ్ళ పీపుల్ ఎంతమంది ఉన్నారు దుబాయ్లో? చాలా మంది ఉన్నారు. యూఏలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? ఆల్రెడీ 10 years నుంచి ఉన్నాం యూఏలో. ఇక్కడ ఎంతమంది ఉంటారన్నా మన తెలుగు వాళ్ళు? ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారండి 5-10 lakhs దాకా ఉంటారు కనీసం. 5-10 lakhs దగ్గర ఉంటాం కనీసం ఉంటారు. సో
బోనాల పండుగ అయితే ఫస్ట్ టైం నడుస్తుంది. బోనాలు కాకుండా ప్రతిసారి ఇక్కడ గణేష్ పండుగ, ఇంకా ఉగాది, హోమం, శివపునం అన్ని ప్రోగ్రామ్స్ ఈవెంట్ అటెండ్ చేస్తాం ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. నమస్తే. నమస్తే. మీ పేరేం పేరన్నా? నా పేరు శంకర్. శంకర్, ఏ ఊరు నుంచి అన్న మీరు? అది 1LK నిజామాబాద్. నిజామాబాద్. సో ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటారు? దాదాపు 20 years. 20. ఫ్యామిలీతో ఉంటారా? లేదు ఫ్యామిలీ. సో ఈ బోనాల పండుగ ఇంతకుముందు చూసినట్టు లేదు, నేను ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం అటెండ్. ఎట్లా అనిపించింది అంటే మన చాలా బాగుంది. ఇంటికాడ ఉన్న ఫీలింగ్ అట్లనే ఉంది. సేమ్. అన్న మీ పేరు? నా పేరు సంతోష్. సంతోష్, ఎక్కడి నుంచి అన్న మీరు? మేము నిజామాబాద్. నిజామాబాద్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు దుబాయ్లో? నేను ఆల్మోస్ట్ 20 years. ఎట్లా తెలిసిందన్న మీకు ఈటీసీ అనేది ఇక్కడ బోనాలు చేస్తుంది? ఈటీసీ బాగా ఫేమస్ కదా, ఫస్ట్ నుంచి ఫేమస్. మేము అప్పటి నుంచి చూస్తున్నాం. అంటే మీకు ఇలా ఉన్న మెంబర్స్ ద్వారా ఇన్విటేషన్ ఇట్లా తెలుసా? మనకు శేఖర్ గౌడ్ ఉన్నాడు కదా, అతను పరిచయము. శేఖర్ గౌడ్ అని 4 మెంబర్. అతనితో పరిచయము. అతను మాకు చెప్పాడు ఉందని. ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు ఇప్పుడు ఇక్కడ? దుబాయ్ నుండి. లేదు దుబాయ్ నుండి. సో అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు మీరు? అటెండ్ అవుతాం, ఫ్యామిలీతోనే ఉంటాము. అటెండ్ అవుతాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. నా పేరు పవన్ అన్న. ఆలూరు మాది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ చేస్తారు? మాది ఆలూరు అన్న. మాది ఆలూరు, నిజామాబాద్ డిస్టిక్. నేను ఇక్కడ టెక్నో ఫ్యాబ్లో అకౌంటెంట్ చేస్తాను. అయితే టెక్నో ఫ్యాబ్ ఏది? మైత్రి ఫామ్ మా బాస్ గారు కిషన్ సార్ గారు. నేను ఇక్కడ 6 months నుంచి చేస్తున్నాను. 3 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, గల్ఫ్ ఎక్స్పీరియన్స్. అయితే అనిపించింది పండుగ వాతావరణం ఎట్లుంది? బోనాల పండుగ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇది చాలా అద్భుతం ఇది. ఎందుకంటే తెలంగాణలో మనము ఇంత టైం ఎప్పుడు ఇవ్వలేము అక్కడ ఉండి. ఇక్కడ ఈ టైం మనం ఖచ్చితంగా ఇస్తున్నాం కాబట్టి అది ఇంత బాగుంటుందా. ఇక్కడ కూడా మన పల్లెటూరిని మరిపించేలాగా ఈ ప్రోగ్రామ్ జరిగింది ఈరోజు. సురేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి సార్ మీరు? నిజామాబాద్. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేక మీరు ఇంతకుముందు? ఫస్ట్ టైం వచ్చిన అక్కడ. ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. ఊళ్ళలాగా. అన్న మీ పేరు? శ్యామ్ రెడ్డి. శ్యామ్ రెడ్డి, ఎక్కడి నుంచి సార్ మీరు? మాది కామారెడ్డి. కామారెడ్డి. ఎట్లా మీకు ఈటీసీ ఈటీసీల మెంబరా లేక ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే? ఇంకా పెద్దగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ అంతా పెద్ద చేస్తే అంత స్పేస్ కూడా ఇది కాదు కదా ఇలా. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్లో చేసి బయట, ఎందుకంటే వెహికల్స్ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆల్మోస్ట్ మంచిగానే చేస్తారు, చాలా బాగా రోజులు. మీ పేరు? రవికుమార్ అండి. మీరు కూడా కోర్ మెంబరేనా ఈటీసీ? ఈటీసీ నుంచి వినోద్ గారి నుంచి తెలిసింది. సో మీరు ఇన్విటేషన్తో వచ్చారు. ఎక్కడ ఉంటారు సార్ మీరు? అజ్మాన్ 1 Towers అజ్మాన్లో ఉంటాం. మీ ప్రొఫెషనల్ జాబ్ ఏంటిది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు దుబాయ్లో? ఇక్కడ ఇప్పుడు నేను దుబాయ్కి వచ్చి 4th month అండి. వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయా. ఇక్కడ కొంచెం ఎక్కువ ఇక్కడ అంత లేదు. 2 ఈటీసీ ప్రోగ్రాంలకు వచ్చాను. ఒక దానేమో ఉగాదికి, ఇది సెకండ్ ఈవెంట్. బాగుందండి. సేమ్ ట్రెడిషన్ అంతా ఫాలో అవుతున్నాము. ఎంతవరలో ఉన్నామో అంత బాగా చేసుకుంటున్నాం మనము, ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా. అట్లీస్ట్ తెలుగు వైబ్ అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఆ లోటు అయితే ఏం లేదు. వెరీ ఓల్డ్ మెంబర్ బీటీసీలో. స్టార్టింగ్ బిఫోర్ తెలంగాణ నుంచి we were participating so many things, బట్ బతుకమ్మ వెరీ సక్సెస్ఫుల్ ఎవ్రీ వన్. ఈసారి బోనాలు కూడా బ్రహ్మాండంగా అయింది. అక్కడ సిటీ, మన పల్లెటూరు వాతావరణం నుంచి, సిటీ నుంచి ఎలా హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తామో అలాంటి ఎంజాయ్మెంట్ చాలా జరిగింది. ఎక్స్పెక్ట్ ఇంకా మెంబర్స్ అయినా కొద్దీ చేస్తున్నారు గొప్పగా. అంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కటి చేస్తున్నారు. కొందరు వర్క్ బిజీలో ఉండికోవచ్చు, మన కల్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, పిల్లల్ని ఇంకా మన మిస్ అయిపోతున్నాం చాలా మన కల్చర్ని. యాక్చువల్లీ ఆ కల్చర్ని తీయడానికి మన కిరణ్ కుమార్, ఫౌండర్ కిరణ్ కుమార్ కానీ, జగదీష్ రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, సత్యం కానీ, వీళ్ళంతా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years అవుతుంది, చాలా గొప్పగా ప్లాన్ చేస్తుంది. అంటే మన పిల్లలకి నుంచి మన తరాన్ని, మన కల్చర్ని మర్చిపోకుండా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఏదైనా కూడా మన కల్చర్ మనకు ఉండాలి. మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దాన్ని తగ్గించకూడదు అన్న ఉద్దేశంతో ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మన సిటీలో ఎంత గ్రాండ్గా వేస్తున్నారు, పల్లెటూరు ఎంత వేస్తున్నారు, మిక్స్ టుగెదర్. మన దుబాయ్లో అంత సక్సెస్ఫుల్గా బాగుండాలి. సార్ మీ పేరు? కొండాల్ రెడ్డి. ఎస్ సార్ ఎక్కడి నుంచి సార్ మీరు? నేను మంతిని. అంటే మీరు కూడా తెలంగాణనే కాబట్టి బోనాల వైపు అంతా మీకు తెలిసే ఉంటుంది. ఎనీవేస్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను 82 నుండి దుబాయ్లో. 1982 నుంచి? ఎస్. సో మీకు తెలియదంటే ఏముండదు ఇక్కడ. ఏ సంఘం ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎవరు ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసారు అన్నది అవగాహన మీకు ఉంటుంది. 3 years నుండి రైట్. ఎట్లా అనిపించింది సార్ బోనాల పండుగ కూడా మనకి ఇంటి దగ్గర? నాకు ఇప్పుడు ఫస్ట్ టైం. చాలా ఇంటికనైతే బాగా హైదరాబాద్లో ఫుల్ చూస్తాం, చాలా బాగుంటుంది. అదే మీరు హైదరాబాద్లో చూసిన వాళ్ళకు ఇక్కడికి అక్కడికి సేమే ఉంటుంది ఇక్కడికి కాడికి. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం కదా, ఇవాళ వచ్చిన మా ఫ్రెండ్ రమణ చెప్పిండు, ఫ్రెండ్ ద్వారా వచ్చాడు. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నమస్కారం, నా పేరు భవారి బాబురావు. బాబురావు అరంగల్.
మీకు ఎట్లా అనిపించింది? ఈటీసీ స్టార్ట్ చేయకముందు కాంచెలే ఇంట్లో ఉన్నాం మేము. అన్న నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? రాకేష్. రాకేష్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్కి ఎక్కువ అవుతుంది. ఎక్కడ ఉంటారన్నా? దుబాయ్. ప్రస్తుతానికి అయితే అజ్మాన్లో ఉంటుంది. ఎట్లా మీకు ఈటీసీఏ గురించి ఎట్లా తెలిసింది? ఈటీసీఏ గురించి 1 ఇయర్ బ్యాక్ నుండి నేను పార్టిసిపేట్ చేస్తాను. అన్ని శేఖర్, మన గుండెని శేఖర్ అని చెప్పేసి అన్న త్రూలో ఈటీసీఏలో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుండి రెగ్యులర్గా అన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము. సో మన ఇంటికాడ ఏవైతే మనం మిస్ అవుతున్నామో వీటిని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. రైట్. అంటే ఈటీసీ చాలా మంది నేను ఇప్పుడు అడిగినప్పుడు ఈటీసీలో నేను కొత్త జాయిన్ అయినా ఇట్లా అన్న ఈటీసీలో జాయిన్ అవ్వాలంటే ఏంది? ఏదైనా డబ్బులు ఏమైనా రిజిస్ట్రేషన్ అట్లా ఉంటుందా, లేకపోతే ఏదైనా సమ్ ప్రాసెస్ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? లేదు, మన ఇంట్రెస్ట్ అంతే. మనకి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కార్యదర్శి వాళ్ళ కోఆర్డినేటర్స్ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్తో మాట్లాడి సో క్యాండిడేట్ని ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పేస్తారు అన్నమాట. సో వాళ్ళు ఫాలో అవ్వడం అంతే. సో నేను కొత్తగా చూస్తున్నాను, న్యూ పరిచయం కావచ్చు. సారీ. ఏ ఊరన్నా మీది? ఐలాపూర్. మాది మీది ఐలాపూర్. ఏది మన కొరుట్ల దగ్గర, చాలా దగ్గర. సో మీకు ఎట్లా తెలుసు ఈటీసీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తారని? ముందు తెలియదు కానీ మా బ్రదర్ చెప్పిండు. సో ఇతను ద్వారా నేను జాయిన్ అయినా. ఎక్కడ ఉంటారు మీరు? దుబాయ్? అజ్మాన్ ఎమిరేట్ సిటీ. సేమ్ ఎమిరేట్ సిటీ. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుంది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. లాస్ట్ టైం మొన్న వచ్చేది తెలంగాణ పర్మిషన్ అప్పుడు, కానీ మిస్ అయ్యాను. అప్పుడు రాకపోతే ఇప్పుడు వచ్చింది. బాగా అనిపిస్తుంది. తెలంగాణ పర్మిషన్ చేసిరు ఇక్కడ? చేసారు మొన్న చేసారు. సో అప్పుడే రావాల్సింది మిస్ అయ్యాను. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర లేడీస్ ఇక్కడ ఒక 60-70 మెంబర్స్ కనబడుతారు. దాంట్లో కోర్ మెంబర్స్ కాకుండా కొత్త వాళ్ళు అయితే స్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చినాము అని చెప్పి కొంతమంది మేడం అంటారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఎక్కడ ఉంటారు మేడం? మేము ఇక్కడ దుబాయ్లో దేరాలో ఉంటాము. ఇండియాలో హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్. మీకు ఎట్లా తెలిసింది ఈ బోనాల పండుగ ఇక్కడ జరుగుతుందని? సారిక రెగ్యులర్ మాకు ఆన్లైన్ అది మెసేజెస్ చేస్తూ ఉంటాం. ఎట్లా అనిపించింది మేడం? చాలా మంచిగా అనిపించింది. లేదు, ఓవర్ ఉంది. చాలా మంచిగా అనిపించింది. ఇండియాలో మిస్ అయ్యేది ఇక్కడ చేసుకుంటాం. రైట్. మేడం మీ పేరు? నా పేరు నేహా. నేహా. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ నేను దుబాయ్లో నిన్న వచ్చాను. హైదరాబాద్లో ఉంటాను. హౌ యూ ఫీల్? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. బోనాల పండుగ ఇంటి దగ్గర చేసాను అలానే. రైట్. మేడం మీ పేరు? రితిక. 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 నైస్ నేమ్. మేము ఇక్కడ ఇంటర్నేషనల్ సిటీలో ఉంటాము దుబాయ్లో. ఇండియాలో బోనాలు హడావిడి అదంతా మిస్ అయ్యాము అనుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది అమ్మవారి పూజ చాలా మంచిగా జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. శిరీష అండి నా పేరు. నేను బర్దుబాయ్లో ఉంటాను, ఇక్కడ హైదరాబాద్ అన్నమాట. చిన్న ఇక్కడ ఐ థింక్ ఆల్మోస్ట్ నేను 15 to 20 years ఉన్నాను. సో 15 to 20 years డిఫరెంట్ ఈవెంట్స్ అన్ని చూస్తున్నాం. బోనాలు కూడా ఆల్మోస్ట్ 2 to 3 years. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను వచ్చాను, మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ 2 years నుంచి. బట్ అట్లీస్ట్ అటెండ్ చేసినందుకు హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో మేడం మీరు కొంచెం పెద్దవాళ్ళ అంటే అనుభవం. మేడం అసలు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. కానీ ఇంకొక కల్చరల్ అనేది నాకు అక్కడ కనబడ్డది, మన ఇండ్లలో చేసుకునేది. ఓడి బియ్యం పోసుడు అనేది ఇట్స్ ఏ గ్రేట్, అంటే గ్రేట్ లేడీస్కి. అసలు ఆ ఓడి బియ్యము అమ్మవారి పండుగలో వేయడానికి దాని ఒక అసలు ఏంటిది మీనింగ్? అమ్మవారు అంటే ఆడపడుచులాగా, అందుకని ఓడి బియ్యం పోస్తామన్నమాట. ఓడి బియ్యం పోసి ఆ అన్నము అందరము ఇంట్లో వండుకొని తింటారన్నమాట. మీ పేరు మేడం? వాణి. వాణి. ఎక్కడ నుంచి మీరు? జేవిసి. జేవిసి అంటే దుబాయ్లో ఉంటారు? దుబాయ్లో. మీకు ఎట్లా తెలుసు ఈ ప్రోగ్రామ్? ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా అశ్విని, మీరా వాళ్ళు. మేము 2 years అయింది వచ్చి, ఫస్ట్ టైం రావడం. బాగుంది, చాలా బాగుంది. మేడం మీ పేరు? నా పేరు దీప్తి. దీప్తి. ఎక్కడ నుంచి మీరు? ఇంటర్నేషనల్ సిటీ. ఇంటర్నేషనల్. మీరు ఈటీసీ నుంచి ఎట్లా అంటే మీరు కూడా కోర్ మెంబరా? అంటే ఈ రోజు 15 years నుంచి తెలుసు. మిమ్మల్ని అడగాలి అసలు మీరు ఒక కోడ్ రెడ్డి సారి మీరు కోర్ మెంబరా? లేదండి, ఈ అక్క 15 years నుంచి తెలుసు. సో బతుకమ్మ కానీ ఇది కానీ మేము అక్కతో జాబ్ అండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇట్లాంటి సంఘాలు ఇక్కడ బతుకమ్మ కానీ ఇట్లాంటి చాలా కష్టపడి బాగుందండి. ఎందుకంటే కంట్రీలో వచ్చి మేము తయారు చేయడం, అందరినీ గ్యాదరింగ్ చేయడం అందుకే ఎట్లుంటుందో చూద్దామని, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. మేడం మీ పేరు? నా పేరు అంజలి. 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 మీరు ఎక్కడ నుంచి? నా పేరు రషిదియా. రషిదియా. ఇంటి దగ్గర మన ఇండియాలో సిద్దిపేట. మీకు ఎప్పటి నుంచి చూస్తున్నారు? లాస్ట్ టైం బతుకమ్మకి వచ్చింది, ఎక్కడ ద్వారా ఇప్పుడు చూస్తున్నారు. రైట్. సో మెయిన్గా అంటే ప్రతి ఒక్కళ్ళు అక్క అక్క అని మేడం. అయ్యో మీరు సరే, నేను ఇక్కడ సౌమ్య.
మేడం మీ పేరు? సౌమ్య. సౌమ్య, ఎక్కడి నుంచి మీరు? నేను ఇక్కడ గీజర్స్లో ఉంటాను, ఇండియా హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎట్లా తెలుసు అసలు? నాకు సారికక్క ద్వారానే తెలుసు. ఎవ్రీ ఈవెంట్ అటెండ్ అవుతూ ఉంటా, బట్ ఈ ఈవెంట్ ఫస్ట్ టైం నేను అటెండ్ అవుతాను. అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయా? ఇప్పుడు బతుకమ్మ అంటే అది వేరు, ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించిపోయింది ఇదంతా, మించిపోయింది. పిల్లలు అంటే మీరు పిల్లలు ఇక్కడ మీ పిల్లలు కానీ ఇక్కడ ఉండేటోళ్ళకు వాళ్ళు వచ్చినారు ట్రెడిషనల్ గా తయారయ్యి అది అయ్యి ఇండియాలో ఎట్లా రెడీ అవుతాం ఇక్కడ కూడా అట్లనే రెడీ అయ్యి మీరు అందరూ చూస్తున్నారు కదా అట్లనే. అశ్విని అండి. అశ్విని, మీరు ఈటీసీతో ఎట్లా ఎప్పటి నుంచి? మోస్ట్లీ 9-10 ఇయర్స్ నుంచి హస్బెండ్ అందులో ఉన్నారు, తనకు తెలుసు అన్ని. సో అటు నుంచే ఎవ్రీ ఈవెంట్ అయినా, బతుకమ్మ అయినా, దసరా సంబరాలైనా సరే, మన దివాళీ అయినా ప్రతిదీ బోనాలు. ఇప్పుడు బోనాలు 3-4 ఇయర్స్ నుంచే అవుతున్నాయి. సో ప్రతి ఇయర్ మేము అటెండ్ అవ్వాలనే చూస్తాం. ఎందుకంటే మనం ఇండియాలో ఉండి మనం అటెండ్ అవ్వలేని దాన్ని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కూడా ఎక్స్ప్లోర్ అవుతాం, పిల్లలకు కూడా తెలియాలి మన కల్చర్ అనేది. అందుకే దానికోసమే అటెండ్ అవుతాం మేము. థ్యాంక్ యూ. ఇంకా మేడం మీ పేరు? హలో, నా పేరు సుధానండి. ఓకే, మీరే కదా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చిన? అవునండి, అంటే నేను హైదరాబాద్ ఆమె, కానీ దుబాయ్లో ఉంటున్నాను నేను ఇక్కడే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఇప్పుడు మీకంటే చిన్నవాళ్ళు, చాలా అంటే అనుభవంలో చిన్నవాళ్ళు కదా, వాళ్ళు చేసేటప్పుడు అరే ఇది ఇట్లా కాదు అట్లా ఉంటుంది కదా, ఇట్లా అట్లేమని అనిపిస్తుందా లేకపోతే బాగా? లేదు, నాకు బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఫ్రాంక్, నేను బోనాలు నాకు అంతగా తెలీదు, కానీ హైదరాబాద్ చూశాను, పోతరాజ్ అదంతాను. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ డాన్స్ అంతా చూశాను, చాలా నచ్చింది నాకు. రియల్లీ ఐ ఫెల్ట్ దట్ ఐ మీన్ హైదరాబాద్ నౌ అని అలా అనిపించింది అనమాట నాకు. నా పేరు సంధ్య, ఐలాపూర్ నుంచి. నాకు తెలుసు కాబట్టి. సో సంధ్య గారు, మీరు లాస్ట్ టైం మన దసరా ఈవెంట్ తర్వాత ఎల్లమ్మ బోనాలు చేసినప్పుడు ప్రతి ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. ఈటీసీఏకు మీకు ఎట్లా తెలిసింది, మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ మాకు శేఖర్ అన్న, మౌనికక్క వాళ్ళ ద్వారా మేము వచ్చాము. మీరందరూ ఇంకా ఐలాపూర్ రిలేటివ్స్ అందరూ ఇంకా చాలా మేము అక్కడ మిస్ అవుతున్నాము. ఊరిని అనేది లేకుండా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. సో ఐలాపూర్లో నేను ఒకసారి అటెండ్ అయ్యాను. అక్కడ పోషమ్మ, ఎక్కడైనా ఒక పోచమ్మ ఉంటారు కదా, అక్కడ 5 పోషమ్మ గుడులు ఉంటాయి. సో అక్కడ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అంటే మీ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను యాక్చువల్లీ గల్ఫ్ స్టార్స్ అని అదొక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఇక్కడ యూఏలో. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. సో ఇది యాక్చువల్లీ అజ్మాన్లో ఒక మైత్రి ఫామ్స్లో జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు ఈ ఫామ్ హౌస్ వాళ్ళు ఇక్కడ మంచి మంచి రూమ్స్ కూడా అరేంజ్ చేసారు. అంటే బయట వేడింది కాబట్టి చాలామంది మనోళ్ళు, పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ లోపల వస్తున్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? సుజాత. సుజాత, ఎక్కడి నుంచి మేడం? మాది ఇక్కడ దుబాయ్, ఇండియాలో కానీ? ఇండియాలో హైదరాబాద్. మీరు ఫస్ట్ టైమా ఇక్కడికి బోనాల పండుగ? లేదండి, అవునండి. ఎట్లా అనిపించింది? బాగుంది. అంటే మీకు ఎవరి ద్వారా తెలిసింది ఇది? మా కంపెనీ అక్కడికి వచ్చి చెప్పినట్టు సార్ తోటి తీసుకొచ్చి మా హస్బెండ్ మేము అందరం వచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను 40 సంవత్సరాలండి ఇక్కడ దుబాయ్లో. మై గాడ్, అంటే మీరు ఈటీసీ చేసే కార్యక్రమాలన్నిటికీ మీరు అటెండ్ అవుతూ ఉంటారు? బతుకమ్మ అన్నిటికీ అటెండ్ అయ్యారు. సో బతుకమ్మకు దీనికి మీకు ఏమైనా కొంచెం వ్యత్యాసం ఏమైనా అనిపించింది? ఇక దేని దానికేసి ఉంటుంది కదా అండి, డిఫరెంట్ ఉంటుంది కదా. బోనాలు ఇంటి దగ్గర మీరు చేస్తారా? చేస్తాం. మాది వరంగల్ దగ్గర జనగం. రైట్. మేడం మీ పేరు? రచన. మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి దుబాయ్లో? 1 year నుండే ఉంటుంది. 1 year నుంచి. అంటే మీరు ఫ్రెష్ ఇంకా ఇట్లాంటి కార్యక్రమం ఇంతకుముందు ఏమైనా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మీ పేరు? విశాల. విశాల. ఈ బోనాలు ఇప్పుడు ఇక్కడ తీస్తారు కదా, ఏ అమ్మవారు అంటే అమ్మవారు అంతా ఒకటే, ఇప్పుడు శక్తి అమ్మవారు అంటారు కదా, బేసిక్గా ఈ దేవి ఏ అమ్మవారు తీస్తారు అని ఐడియా ఉందా? పెద్దమ్మ తల్లి. మేడం మీ పేరు? స్వాతి. స్వాతి, మేము నిజామాబాద్. సో మీకు ఐడియా ఉందా బోనాల గురించి? బోనాలు తెలుసు, లైక్ అన్ని అమ్మవార్లకి తీస్తారని అట్లా తెలుసు. ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఏ అమ్మవారు ఇంటి దగ్గర? ఎల్లమ్మ, పోచమ్మ. ఎల్లమ్మకి, పోచమ్మకి. హాయ్. హలో. హౌ ఆర్ యు? ఫైన్. వాట్స్ యువర్ నేమ్? సాయి హరిని. తెలుసా? ఏం పేరు నీ పేరు? సాయి హరిని. ఏ క్లాస్? 6th క్లాస్. ఎప్పటి నుంచి ఉంటున్నావు దుబాయ్లో? 3 years. పండగ చూసినావు ఇట్లా? బోనం తెలుసా? బోనం ఏంటిరా? బోనం ఏంటిది? పండగ అంటే ఏంటిది అసలు? బోనం అంటే ఆ కుండలో ఏముంది? ఏముంది? ప్రసాదం. ఎవరికి? అమ్మవారికి. వెరీ గుడ్, నైస్. రైట్. మీ పేరు మేడం? నా పేరు ఉమా మహేశ్వరి. ఎట్లా తెలిసింది బోనాలు జరుగుతుంది?
నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ తెలంగాణ ఇక్కడ అజ్మాన్లో ఉన్న వాళ్ళందరూ. మాది ఇండియాలో ఆంధ్ర. సో రైట్. అసలు మీకు మీ దగ్గర బోనాలు అనేది ఉండదు. నాకు బోనాలు అనేది తెలీదు. సో అంటే మీ సైడ్ బతుకమ్మ ఉండదు. బతుకమ్మ కూడా మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ తెలంగాణ, సో అందుకనే వాళ్ళు మావి చేసుకుంటారు. సో వాళ్ళు నేను అనిపించింది మేడం బోనాల మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. సంతోష్ కుమార్. ఎక్కడి నుంచి సార్ మీరు? నేను హైదరాబాద్ గన్ ఫౌండరీ హ్యాబిట్స్. మీరు హైదరాబాద్ లోకల్ కాబట్టి మీకు చాలా వరకు ఈ బోనాల గురించి అవగాహన ఉండే ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది అక్కడి బోనాలు ఇక్కడికి? నేను ఫస్ట్ టైం మన వెంకటరత్నం వచ్చినాం ఇక్కడికి. నాకు చాలా బాగా అనిపించింది. పూజలో ఒక తెలుగు గ్యాంగ్ అన్నట్టు, ఒక తెలుగు గ్రూప్ అన్నట్టు, మనం మంచిగా తెలుగు గ్రూప్ అని అందరూ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు డిఫరెంట్ కల్చర్ కానీ, బట్ మేము అందరం వచ్చినాము. చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిది ఇట్లా పూజ, అందరు నైవేద్యాలు బోనాలు తీసుకుని నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు కొద్దిగా మా ఏరియా గుర్తుకొచ్చింది. నాకు మాది గన్ఫౌండరీ హ్యాబిట్స్. మా తాత ముత్తాతల నుంచి మేము అండి ఉంటాం అనమాట. మా లాల్ బహదూర్ స్టేడియం, దాని ముందు లేపాక్షి బిల్డింగ్, దాని వెనుకనే బ్యాక్ సైడ్. అమ్మవారికి మెయిన్ గా ఏ టెంపుల్ కు ఎక్కువ బోనాలు? ఇప్పుడు టెంపుల్ అంటే చూడండి, అమ్మవారు ఎంతమంది ఉన్నారు. నల్లపోషమ్మ ఉన్నది, నీకు దుర్గామాత ఉన్నది, నీకు మళ్ళీ భూతల్లి మాత ఉన్నది. మా ఏరియా కాబట్టి మాకు 7 గుళ్ళు ఉన్నాయి. అమ్మవారి 7 గుళ్ళు ఉన్నాయి అన్నమాట. డాన్సరా మీరు? ఓ నైస్. అంటే చెప్తాను అన్నట్టు. రైట్. నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా మంచి, మాకు ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఇది. మాకు ఎంజాయ్ కాదు కాబట్టి అంటే ఒక మంచి గ్యాదరింగ్. డాన్స్ అంటే ఏంది? ఇప్పుడు ఈ కల్చరల్ బోనాల టైంలో డాన్స్ అట్లా ఏమైనా చేసిరా? పోతరాజు కానీ అట్లా ఏంటి? అట్లా అంటే పోతరాజు అంటే మా పెద్దమ్మ వచ్చేసి అన్ని చేస్తున్నాయి అనమాట. అప్పుడు అంటే పోత తయారు చేయడం అట్లా ఉంటే మేము కమస్ కమ్ 100-150 మంది మా గల్లీలకే వెళ్తుండే. అందరం లేడీస్ అని, లేడీగా జెంట్స్ అన్నమాట. కానీ బోనం మాత్రం సాయంత్రం అంతా పొద్దు నుంచి స్టార్ట్ అయిపోయి సాయంత్రం అంతా అమ్మవారికి బోనం సండేలో తీస్తుండే. నెక్స్ట్ డే అమ్మవారికి అయితే బోనం అర్పించిర్రో అదే బోనం తోటి మనకు నెక్స్ట్ డే మాకు బలగంప ఉంటుంది. బలిగంప అంటే అందరు తీసుకొని అందరు మీద అమ్మవారి ఇళ్ళ మీద అట్లా వేస్తారు. మరి దాని తర్వాత రంగం ఉంటుంది. ఫస్ట్ రంగం తర్వాత మీకు బలిగంప తర్వాత మళ్ళీ లాస్ట్ ఘటం తీస్తారు. అమ్మవారి ఘటం తీసి ఒక వారం రోజు ముందు తీస్తారు. అమ్మవారి ఘటం అంటే అమ్మవారిని ఇంటికి తీసుకొస్తాం అనమాట బస్సులోకి. ఇక అదే ఘటం మళ్ళీ ట్యూస్డే రోజు వచ్చేసి అమ్మ విసర్జన అయిపోతుంది. రైట్. అంటే ఇక్కడ ఉన్న రెస్ట్రిక్షన్స్ పరంగా అవన్నీ చేయడం ఇక్కడ కష్టం మనకి. అది ఇప్పుడు చేస్తేనే గ్రేట్ మనం. యాక్చువల్లీ చాలా గొప్ప ఇది యాక్చువల్లీ ఈవెంట్. ఇప్పుడు బోనాలు అంటే మన తెలుగు కమిటీలు కాదు, అన్ని కమిటీలు ఉన్నాయి మన దగ్గర. మహారాష్ట్రస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ చాలా మంది ఉన్నారు మన దగ్గర. అట్లా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అమ్మవారి స్పెషల్లీ అమ్మవారి జాతర ఉంటుంది. ఇప్పుడు గోల్ సిటీ అది అక్కన్న మాదం టెంపుల్ నుంచి మొత్తం ఘటన తీసుకొని వస్తారు అనమాట. ఏనుగు మీద అది నిజాం మా చిన్నగా ఉన్న మాకు తెలియదు. కాకపోతే మా పెద్దలు చెప్పేది అంటే అది ఒకటి ఆ నిజాం సర్కార్ వచ్చేసి ఆ ఏనుగు మీద పీరు తీస్తుండేనంట. అది మాకు దొరకదు కాబట్టి ఈయన కూడా ఏం చేసి సరే బోనం అమ్మవారు తీయండి అని, అందుకే అక్కన్న మాదం టెంపుల్ నుంచి నీకు సో అట్లా స్టార్ట్ అయింది ఇది. థ్యాంక్ యూ సార్. అంటే బోనాల గురించి మేము హైదరాబాద్ కాదు, మాది జగిత్యాల దగ్గర పల్లెటూరు. చాలామంది పల్లెటూరు వాళ్ళకు అసలు సిటీ బోనాల గురించి ఎక్కువ అవగాహన ఉండదు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. రండి రండి సార్. మీ పేరు? నేను కిషన్ రావు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు సార్? 2.5 years. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇక్కడ ఏదైనా కల్చరల్ ఈవెంట్? ఇంతకు ముందు బతుకమ్మ దానికి అటెండ్ అయినాము. దిస్ ద సెకండ్ ఈవెంట్. సెకండ్. yes. ఎట్లా అనిపించింది సార్ బోనాలు? వెరీ సూపర్. నో ఫ్లాస్ అట్ ఆల్. స్టార్టింగ్ నుంచి ఉన్నారా? నేను ఇక్కడికి అరౌండ్ 1 o'clock అట్లా వచ్చినాం. మేము చాలా చూసాను నేను ఈటీసీ ప్రోగ్రామ్. చాలా బాగా. నా పేరు రమేష్. ఎన్ని సంవత్సరాల నుంచి? 33 సంవత్సరాల నుంచి ఉంటున్నాను దుబాయ్లో. అన్నీ తెలుసు కానీ నేను యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయను. ఓకే. కాకపోతే చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ టైం వచ్చినాం. మరి ఎన్ని సంవత్సరాలు ఎట్లా మిస్ అయినావా అని అనిపించినాం. కాకపోతే మేము బతుకమ్మకి వాటికి తెలుగు ఈవెంట్స్కి అప్పుడప్పుడు అటెండ్ అవుతాను. ఎక్కువ దేవుడికి సంబంధించిన కళ్యాణానికి అటెండ్ అవుతుంటాను. అది రాముల వాళ్ళ కళ్యాణం కూడా జరిగింది దుబాయ్లో. అట్లాంటి వాటికి అటెండ్ అవుతాను. బట్ ఫస్ట్ టైం బోనాలకు అటెండ్ అయ్యాను. ఓకే. చాలా మంచిగా అనిపించింది. హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ ఉంది. అట్లా ఫీలింగ్ ఇస్ లైక్ దట్. థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్గా కావడానికి మూలమైన ఈటీసీఏ ఫౌండర్ కిరణ్ అన్న గారు, ప్లస్ వాళ్ళ సీనియర్ మెంబర్స్ వెంకన్న గారు, శేఖర్ అన్న గారు, ప్లస్ గెస్ట్గా వచ్చిన సంజీవ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. అన్న నమస్తే.
బాగున్నారన్నా? నమస్తే. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్న. అంటే నేను కూడా మీరు చేసిన బోనాల పండుగ రావడం ఇది ఫస్ట్ టైం, నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఎట్లా అసలు మీరు రెగ్యులర్గా అయితే కోర్ కమిటీ మెంబర్స్తోనే చేస్తున్నారు కదా అన్న, కొన్ని పండుగలు అయితే కోర్ మెంబర్స్కి లిమిట్ పరిమితం అయింది. ఈసారి మీరు ఈ బోనాల పండుగ పెద్దగా ఇంత పెద్దగా 400 మందితో చేయాలని ఎట్లా, ఎందుకు అట్లా అనిపించింది? ప్రతి ఏడు మొదటిసారి చేసినప్పుడు 200 మందితో చేసినాం, లాస్ట్ సారి 300 మందితో చేసినాం. ఈసారి కొంచెం 500-600 మంది ఎక్స్పెక్ట్ చేసినాము. ఒక 500 మంది సుమారు అటెండ్ అయ్యారు. ఎందుకు అంటే మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాలి. ప్లస్ మనము ఎంత దూరంలో ఉన్నా కూడా మన తల్లిదండ్రులు మనకు ఒకటి నేర్పిండ్రు, వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, మనకు కూడా అది నేర్పిండ్రు. కాబట్టి మనం మన పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అంటే ఈ బోనాల జాతర మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా బతుకమ్మను, బోనాలను రాష్ట్ర పండుగలుగా పరిగణించింది. ఈరోజు తెలంగాణ అంటే అలై బలై సంస్కృతి మనది. కుల మతాలకు అతీతంగా అన్న, తమ్ముడు, బావ, అక్క ఇట్లా ఒక వరుసలు పెట్టుకునే కల్చర్ మనది. ఈ బోనాలు అటువంటి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో కానీ మీరు పెద్ద పెద్ద పట్టణాలలో, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలలో కూడా బోనాల కల్చర్ శరవేగంగా ముందుకు సాగుతున్నది. అందరూ సామూహికంగా అందరూ ఒకటే ఈ వేడుకలు జరుపుడు మాకు ఆనందిస్తుంది. వాళ్ళన్నిటి ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా ఇలాంటి వేడుకలు చేస్తాం. రైట్ అన్న. కొత్తగా ఇప్పుడు ఈరోజు నేను చూసిన దాంట్లో బోనాలు స్పెషల్గా మీరు అలంకరించిన అమ్మవారి అలంకరణ కానీ, స్పెషల్గా మన ఆడపడుచులందరూ ఇక్కడ ఓడిబియ్యం అనే కార్యక్రమం చేసిన, దానికి లేడీస్ సపోర్ట్ ఎట్లుంది అన్న? మీకు తెలుసు ఈటీసీ అంటేనే ఒక శివ పార్వతులు, శివుడు పార్వతి ఎట్లా అర్ధనారీశ్వరులు ఉంటారో, ఈటీసీఏకు బలం మా ఈటీసీఏ మహిళా విభాగం. వాళ్ళు ఒక బతుకమ్మలు కానీ, ఒక అమ్మవారిని అలంకరణ కానీ, ఒక మన మాతృభూమిలో ఏ విధంగానైతే ఉంటామో ఒక గ్రామీణ జీవన సంస్కృతి ప్రతిబింబించే మాదిరిగా ఉండాలని మేమందరం రిక్వెస్ట్ చేసినాం. దానికి అనుగుణంగానే చూడండి గంటలు కానీ ఒక బోనాల్ ఫీలింగ్ వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మాకు చెప్తున్నప్పుడు ఒక సంతోషం. అంటే ఒక 1000 కోట్లు సంపాదించిన ఆనందం ఉండదు అన్నమాట. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళు అభినందిస్తున్నప్పుడు అందులో ఆనందం చాలా బాగుంటుంది. ఇంకా కార్యక్రమాలు చేయడానికి అదొక బలంగా తయారైంది. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ సీనియర్ అంటే ఏటీసీ అంటేనే చాలా రోజుల నుంచి ఎంకన్నా ఉంటాడు అన్న. నమస్తే. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, మీరు బిజీ వంటల దగ్గరనే వల్ల అన్ని కార్యక్రమం మొత్తం పూర్తిగా విజయవంతం. ఎంతమందికి ఈరోజు? దాదాపుగా 470 నుంచి 500 మంది. నాన్ వెజ్, వెజ్ 5 రకాల కూరగాయలు ప్లస్ అన్ని చేశాను. అందరు భోజనాలు సంపూర్తిగా భోజనం చేసి బయలుదేరారు. దేవుడు వాళ్ళని క్షేమంగా ఇయ్యారని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. సరే, రైట్. శేఖర్ అన్న, మీరు అంటే చాలా డెడికేటెడ్గా ప్రతి ఈటీసీ దాంట్లో చాలా డెడికేటెడ్గా ఉంటారు. మీరు చేసిన మీ రోల్ ఏంది ఈసారి, ఎట్లా అనిపించింది మీకు? ఈసారి యాక్చువల్లీ మెయిన్ మనకు లాస్ట్ ఇయర్ 300 మెంబర్స్ వరకు వచ్చారు. ఈసారి మేము 600 వరకు అనుకున్నా, అప్రాక్సిమేట్లీ 500 అయితే క్రాస్ చేసినాము. సో అదొకటి మాకు ముఖ్యంగా ఈసారి చాలా అంటే బ్యాచిలర్స్ కంటే ఎక్కువ ఫ్యామిలీసే చాలామంది మా ఈ ఈవెంట్కి అటెండ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదొకటి. ప్లస్ మాకు ఈసారి ఏంటి అంటే ఈటీసీఏలో చాలామంది మా యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మా సోషల్ యాక్టివిటీస్ కానీ చూసి కొత్త మెంబర్స్, చాలా న్యూ మెంబర్స్ ఈసారి మా దాంట్లో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్న. ఇప్పుడు రెగ్యులర్గా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ సపోర్ట్ వాళ్ళది ఉంటుంది, గోల్డ్ వాళ్ళు కానీ. ఈసారి ఈ దానికి మీరు ఫండింగ్ ఏమన్నా సపోర్ట్ తీసుకున్నారా, లేకపోతే ఎట్లా చేసిరన్న? ఈసారి ఏర్పడిన మా నూతన కార్యవర్గ సభ్యులే మెజార్టీ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈటీసీఏలో చాలా రోజుల నుంచి మమేకమైన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా వారు ముందట్టుకు వచ్చి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరిని చూసి ఇది మన పండుగ అని మేము ఎవరిని అడగకముందే స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇచ్చి వేడుకని ఇంత గొప్ప చేయడానికి కారణం వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అన్న, మీరు బతుకమ్మ అంటే దగ్గర 10,000 మందితో చేసిరు అన్నట్టు నేను విన్నా. అంటే నేను కూడా పార్టిసిపేట్ అయినా కొన్ని సందర్భాల్లో. మీరు బోనాలను కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున అంటే లైక్ DTCM పర్మిషన్తో చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయన్న ఫ్యూచర్? రాబోయే తరంలో డెఫినెట్లీ మా యంగ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ కోర్ కమిటీ ఒక 5 సభ్యులను పెట్టుకున్నాం. వాళ్ళ పర్యవేక్షణలో ఇంకా సంఘాన్ని అన్ని రంగాలలో పటిష్టం చేసి ఈరోజు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈటీసీఏలో ఎవరికైనా ఆసక్తి ఉండి సామాజిక అంశాలపైన పనిచేయాలన్నా,
ఒక వెల్ఫేర్లో పనిచేయాలన్నా, ఒక కల్చరల్ వింగ్లో పనిచేయాలన్నా, ఒక వాలంటరిజంగా కూడా పనిచేయాలన్నా వాళ్ళందరికీ ఓపెన్ ఇన్విటేషన్ పెట్టినాం. రాబోయే రోజులలో ఇంకా సంఘాన్ని మరింత పటిష్టతం చేసి మీరు అన్నట్టు ఆ అమ్మవారి దయ ఉంటే 10,000 మందితోని బోనాలు కూడా జాతర చేయాలన్నది మా ఆకాంక్ష. అంటే నేను ఎందుకు అంటే మీరు బతుకమ్మ ఆల్రెడీ చేస్తారు కాబట్టి మరి ఇది కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది ఒక ఆకాంక్షన. రైట్ అన్న, నెక్స్ట్ ఇప్పుడు బతుకమ్మ ఎట్లా ఏ లెవెల్లో చేయాలనుకుంటున్నారు? సెప్టెంబర్ 29 రోజున బతుకమ్మ ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. 29 సెప్టెంబర్ 29. దానికి సంబంధించి ఆల్రెడీ కార్యక్రమాలు శరవేగంగా మా కార్యవర్గ సభ్యులు ప్రారంభించేసినారు. ఇక్కడ కావాల్సిన గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ, వెన్యూ కానీ అన్నీ జస్ట్ ఒక 10-15 రోజులలో వెన్యూ, డేటు, టైం. అన్న, ఇప్పుడు బతుకమ్మ చేసినప్పుడు మీరు అంతా మీకు ఇక్కడ అఫీషియల్గా DTCM కానీ అదంతా చేసుకుంటారు. దీనికి అంటే ఇది అదేమో కల్చరల్ ఇది కొద్దిగా పూజా విధానం కదా అన్న. దీనికి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటారు మీరు? అంటే మీరు ఏది చేయాలన్నా కూడా ఇక్కడ చట్టాలకు అనుగుణంగానే పనిచేయాలి. ఇక కొన్ని మనము బహిరంగంగా పూజలు, పురస్కారాలు అంటే ఇక్కడి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇవ్వవు. మీరు ఈవెంట్ లైసెన్స్ నుంచి ఇది ఒక గ్యాదరింగ్ ఈవెంట్ అని, సోషల్ ఈవెంట్ అని దానికి ఒక పేరు పెట్టి, ఇప్పుడు మన బతుకమ్మ అని మనం పోయినా కూడా బతుకమ్మ నవరాత్రులు దాని గురించి అన్నీ అవుతే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకొరకే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న దేశంలో ఉన్నాం కాబట్టి ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఇప్పుడు దీపావళిని మనం అందరం ఫెస్టివల్ ఆఫ్ లైట్స్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లాంటి పేర్లతోనే మనము ఇక్కడి చట్టాలను గౌరవించినంతసేపు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మేము ఎంత పెద్ద కార్యక్రమం చేసినా కూడా ఇంతవరకు ఇక్కడ చట్టాలను మేము వైలేట్ చేయలేదు. మేము సంఘం పెట్టిన స్టార్టింగ్లో కూడా ఇక్కడ UAE పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు కొంచెం చట్టాలు ఇంకా స్ట్రిక్ట్గా అయినాయి, అన్ని పర్మిషన్స్తో. రైట్ అన్న, అంటే ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఇక్కడ ETCకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2 సంవత్సరాలకు ఒక ప్రెసిడెంట్ మార్చడం కానీ, సో అది తీసుకుంటారు. దీనికి మెయిన్గా ఎంతమంది ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్గా పనిచేసారు, ఎంతవరకు సపోర్ట్గా మొదటి నుంచి ఉన్నారన్న ఇక్కడ? యాక్చువల్గా ETCA పెట్టినప్పుడు ETCA సిద్ధాంతాలలో ముఖ్యంగా అసలు ప్రెసిడెంట్ ఉండొద్దు, అందరూ కార్యవర్గ సభ్యులు సమానమని నేను ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కానీ సీనియర్ సభ్యులు, అప్పుడున్న పనిచేసిన పెద్దలు అందరూ సలహా మేరకు ఏ సంఘానికైనా ఏ టీంకైనా ఒక నాయకత్వం కరెక్ట్ ఉంటేనే దాన్ని ఇంకా ముందటికి తీసుకెళ్తామంటే మొదటిసారిగా నాకు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. 5-6 సంవత్సరాలు నేను చేసిన తర్వాత మళ్ళీ రాధారపు సత్యం గారు 2వ ప్రెసిడెంట్గా అయ్యారు. తర్వాత 3వసారి మన మామిడి శ్రీనివాసరెడ్డి గారు అయ్యారు. ఇప్పుడు 4వసారి ETCA అనేక కార్యక్రమాల్లో ఒక వాలంటీర్గా పనిచేసి ప్రెసిడెంట్ అయిన జగదీష్ రావు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు శేఖర్ గౌడ్ అన్న, శ్రీనివాస్ ఎలిగేటి వీళ్ళందరూ ETCA పటిష్టతలో చాలా సిన్సియర్గా ఒక డిసిప్లిన్గా పనిచేసింది కాబట్టి వాళ్ళు కూడా కోర్ మెంబర్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే కమిటీలో వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా చాలామందికి అవకాశం ఇస్తాం. ఒక డబ్బులు అనే ప్రాతిపదికన కాకుండా, కులాలనే ప్రాతిపదికన కాకుండా అందరినీ సమాన భావంతో చూసి ఎవరైతే నాయకత్వ లక్షణాలుండి సమిష్టిగా అందరినీ ముందటికి తీసుకుపోతారో అలాంటి అవకాశాలకు కూడా ETCAలో ప్లేస్ ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్ అన్న. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. మీరు చెప్పినట్టుగానే 10,000 మంది కాదు, అంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సంఘాల వారీగా డివైడ్ అయిపోయారు, అది కూడా మంచిదే. కానీ ఒక పండుగను, ఒక బోనాలు కానీ ఇట్లాంటి పండుగను మీరే మొదలు స్టార్ట్ చేశారు కాబట్టి ఒక్కసారి అందరితోని ఒక 10,000 మంది 20 మందితో చేసిన తర్వాత మళ్ళీ అవి అట్లా కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలామందిని వీళ్ళు ETCA వాళ్ళు ఇన్వైట్ చేసారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది దగ్గర 200 మంది అవుటర్స్ వచ్చేసారు కదా. అందులో సంజీవ్ గారు ఉన్నారు ఇక్కడ. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీకు అసలు బోనాల పండుగకి మీరు రావడం ఇది ఫస్ట్ టైం? ETCA ఇంతకుముందు ఏమైనా కార్యక్రమం అటెండ్ అయ్యారు? ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి ETCAకి. కిరణ్ అన్న, శేఖర్ అన్న గారు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. శేఖర్ అన్న గారు కాల్ చేసి తప్పనిసరి మీరు అటెండ్ అయితే బాగుంటుంది అని చెప్పిండు. అట్లా కిరణ్ అన్న కూడా చెప్పిండు. ఎందుకంటే మన పల్లెటూరులో ఏదైతే ఇప్పుడు జూన్ జూలైలో ప్రోగ్రామ్ చేస్తాం చూడు, ఆ ప్రోగ్రామ్ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఊర్లలో జరుగుతుంది, అక్కడ గంగమ్మ వాటర్ అవన్నీ తీసుకొచ్చి చేస్తారు. ఇక్కడ అలా కాకుండా సపరేట్గా ఒకటే రోజు చేసి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం చాలా ఆనందకరం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో ముందడికి వెళ్ళాలని, బాగుండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. మీ పేరేనా? నా పేరు వచ్చి దేవేందర్. మీరు దేవేందర్ వచ్చినాను. దేవా గారు, మీరు ఎన్ని సంవత్సరాలు
దుబాయ్లో వచ్చేసి 7 సంవత్సరాలు 7 years అవుతుంది. ఎప్పుడైనా అటెండ్ అయ్యారా ఇటువంటి కార్యక్రమాలు? ఇది యాక్చువల్లీ వెరీ సర్ప్రైజింగ్. ఇది నాకు సెకండ్ టైం. దివాళీ ఫంక్షన్ లాస్ట్ టైం వచ్చాను మమ్మీని తీసుకొని. దివాళీ ఏది ఇట్సలాట్లో లాస్ట్ ఇయర్ మన ఫామ్ హౌస్ లో. ఫామ్ హౌస్ మనం అది కమ్యూనిటీ దసరా అది. ఇదైతే బోనాలు అయితే ఫస్ట్ టైం. అండ్ కొన్ని వచ్చాను, అక్క బావ పర్సనలీ రిక్వెస్ట్ పంపించారు నాకు ఇన్విటేషన్. కానీ నేను వచ్చింది ఒక ఎక్స్పెక్టేషన్స్ తోని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా మరి దుబాయ్లో ఉన్నానా. మీరు బతుకమ్మ చూసిరా ఎప్పుడైనా? ఈటీసీ బతుకమ్మ కానీ వేరే వాళ్ళ బతుకమ్మ, మన బోనాలు అనేటి అవన్నీ ఐడియా ఉంది. ఇక్కడ బతుకమ్మ చేయడం లేదు బతుకమ్మ చూడలేదు. కానీ ఇది సంథింగ్ లైక్ వెరీ సర్ప్రైజింగ్. ఐ మీన్ ఇది ఒక కమ్యూనిటీ అయిపోయింది. అది ఐ షుడ్ రియలీ థ్యాంక్ టు ద ఆల్ కమిటీ మెంబర్స్. రియలీ దే ఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. యూనో ఐ మీన్ పిల్లలకి పెద్దలకి వీఆర్ ఎగ్జిస్టెడ్. మన కల్చర్ ముందుకు వెళ్తుంది. అండ్ యూ ఆర్ రియలీ టేకింగ్ ఎ వెరీ బిగ్ ఇనిషియేటివ్ ఫర్. They need same support, like you said. They need support for only for the encouragement first. Definitely. So actually they are doing with the service wise they are doing. No, really. After seeing this, I will take this personally to be an active member. And మూవ్ దిస్ ఫార్వర్డ్. నాతో ఎంత సపోర్ట్ అయితే అంత సపోర్ట్ యంగ్ జనరేషన్కి, యూత్కి ఇంత మీరు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి తెలవాలి. బోనాలు ఈజ్ సంథింగ్ లైక్ కల్చరల్, చాలా రీజనల్ ఫంక్షన్ ఇది. కానీ సంథింగ్ ఆఫ్టర్ వి సీ హియర్, దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. రియలీ ఐ మీన్ ఐ రియలీ థ్యాంక్ఫుల్. ఇంకా భోజనం చేయలేదు, బట్ స్టిల్ నాకు సాటిస్ఫాక్షన్ బాగుంది. భోజనాలు కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు 600 మందికి అట్లా చేసిరు భోజనం చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రియలీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్. సో మీరు చూశారు కదా, నేను చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నా. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంతవరకు బోనాలు చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు చాలా వరకు వచ్చారు. సో మెయిన్ వీళ్ళు ఇప్పుడు ఈ ఈటీసీలో ఉన్న కోర్ మెంబర్సే అనుకోవచ్చు. వీళ్ళే బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు సీనన్న గారు చెప్పినట్టు ఇది శివ పార్వతుల లాగా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అందులో కోర్ మెంబర్స్ వాళ్ళ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది ఇట్లా ఉన్నారు. సో వీళ్ళని అడిగి మేడం అసలు ఈ బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? మెయిన్గా బోనాల పండుగ ప్రత్యేకం ఏంటంటే ఆషాఢ మాసంలో మన తెలంగాణ వాసులు మొట్టమొదటిగా పండుగలు స్టార్ట్ అవ్వడమే మనము ఆషాఢంలో తొలి ఏకాదశితో స్టార్ట్ చేస్తాము. సో అప్పుడు ఈ అమ్మవారికి మనం ఫస్ట్ బోనం ఇస్తాము అమ్మవారికి. సో ఇదే మనం మెయిన్గా బోనాల ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని మనము కొలుచుకోవడము, బోనం ఇవ్వడము, యాటను కొయ్యడము, ఇది మన మెయిన్గా ప్రత్యేకత. సో మేడం లత గారు, సో జనరల్గా లత గారు కూడా ఇక్కడ చాలా వరకు వెంకటేశ్వర కళ్యాణం మీరు చేస్తూ ఉంటారు కదా వాస్తవానికి. సో దీనికి వెంకటేశ్వర కళ్యాణానికి బోనాల పండుగకి మీకు డిఫరెన్స్ అనేది ఏమైనా అనిపిస్తుంది? ఇక్కడ మనది ఓన్లీ టిపికల్ మన ఏరియా సైడ్ నుంచి మన రిచువల్స్కి ఎక్కువ చేసుకుంటారు. అది ఎవ్రీబడి అంటే అందరు సర్వజన సుఖినవంతు అందరూ చేస్తారు. ఇది కొంచెం రీజన్ మన విలేజ్, మన అస్తిత్వం ఎవర్ వీట్ సే అది ఎక్కువ ఇక్కడ చూడడానికి ఉంటుంది. మెయిన్గా నేను ఇండియాలో కూడా చూడలేదు, బట్ ఇక్కడ ఇవన్నీ చూసి ఐఎమ్ సో హ్యాపీ. గ్రేట్. సో ఇక్కడ మంచి అలంకరణ చేశారు. ఈ మేడం, వీళ్ళందరూ మేడం పేరు చెప్పారు. మేడం ఎట్లా వచ్చింది అసలు, అంటే మీరు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, ఏమేమి మీరు యూజ్ చేసారు దీనికి, ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరించారు? యాక్చువల్గా మేము లాస్ట్ 2 years నుంచి చేసాము. సో ఎప్పుడు ఒక ఫ్రేమ్ అమ్మవారి ఫోటో పెట్టి చేసాము. సో ఈసారి కొత్తగా కొత్త వాళ్ళని ఆకట్టుకోవడానికి, అంటే ఒక అమ్మవారిని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలంటే వచ్చినా కూడా మనకి టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ రావాలి. ఆ ఉద్దేశంతో మేము ఈసారి ఇలా చేయడం జరిగింది. సో ఇవన్నిటికీ మాకు చైతన్య గారు ఫ్రేమ్స్ అవన్నీ అరేంజ్ చేసి ఇచ్చారు. మా ఈటీసీఏ మెంబర్స్ చాలా కష్టపడ్డారు. నిన్న నైట్ వచ్చి మేము అందరం. నిజంగా చైతన్య గారు అంటే బ్లూ మార్ట్ చైతన్య అన్న మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మా ఛానల్ తరపున కానీ ఈటీసీ మెంబర్స్ అందరి తరపున ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్కి మీరు అంటే తెలుగు వాళ్ళు అనే వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్కి అన్ని ఆర్ట్ వర్క్ కాంచెల్లి పళ్ళకి కూడా అన్న మీరు ఇస్తారు. మీరు నిజంగా అమ్మవారి కృప మీ మీద ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్, అంటే బోనం 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 అంటే చాలా మందికి తెలియదు. ఆ కుండలో ఏముంటుంది అసలు, బోనం అంటే ఏంటిది, ఏమేమి ఐటమ్స్తోని తయారు చేస్తాం? బోనంలో మనము ఫస్ట్ అమ్మవారికి అంత నిష్టగా మనం ఏం చేస్తామంటే బెల్లంతో పరవన్నం, పాశం అలాంటిది వండేసి అమ్మవారికి ఫస్ట్ అందులో పెట్టేసి దాన్నే మనము ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. దాన్నే ఇంకా బోనం లాగా ఎత్తుకుంటాం అనమాట. పూజ చేసి పసుపు కుంకుమగా పైన వాటర్, కింద బెల్లం పరవన్నం తోటి చేసింది పాశం, దానిపైన ఓవరాల్గా నైవేద్యం టైపు ఇంటి నుంచి నిష్టగా
మంచిగా వండుకొని వచ్చేసి పైన వాటర్ పెట్టి మళ్ళీ పైన దీపం పెట్టుకొని ఆ మూడుటితో కలిసి ఉన్నదాన్ని బోనము ఎత్తుకొని ఇంకా మనము అలా చేస్తే ఇక అది మనకు ఆనవాయితీ. బోనం అంటే దానికి ఏమన్నా ఫుల్ ఫామ్ ఉందా? యాక్చువల్గా ఆషాఢ మాసం అంటే వర్షాకాలం. సో వర్షాకాలం వచ్చిందంటే చాలా రోగాలు జ్వరాలు అట్లా వస్తూ ఉంటాయి మనకి. సో హైదరాబాద్లో కట్టమైసమ్మ గుడి మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ తల్లికి అందరూ బోనాలు సమర్పిస్తారు. ఎందుకు? ఆ తల్లి మమ్మల్ని కాపాడమని. ఈ జ్వరాలు పురాణ కాలంలో సరిగ్గా మెడిసిన్స్ అవన్నీ లేకపోవడం వల్ల అందరూ అమ్మవారికి వాళ్ళ ప్రేయర్స్ని ఈ విధంగా బోనం రూపంలో ఆఫర్ చేశారు. సో అందుకని బోనాల కల్చర్ అన్నది ఒకటి ప్రారంభమైంది. హైదరాబాద్లో బోనాలకు పల్లెటూరుకి బోనాలు అంతా ఒకటే అమ్మవారా, లేకపోతే ఆ పద్ధతి అంతా ఒకటే? పద్ధతి అంతా ఒకటే, కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మన హైదరాబాద్లో ఏంటంటే రంగం ఎక్కడం అనేది పోతరాజులతోని కమ్మింగ్ అంటే వచ్చే కాలం ఎట్లుంటుందో ఫ్యూచర్ రంగం ఎక్కి చెప్పడం అనేది ఉంటుంది. సో బోనాలు ఎత్తడము ఇది 3 రోజుల పండగలాగా ఉంటుంది అనమాట. అంటే లైక్ బోనాలకు ఒక రోజు ముందు ఒక రోజు తర్వాతనేమో బలిగంప తీస్తారు, రంగం ఎక్కుతారు. రంగం ఎక్కినప్పుడు ఆ పచ్చికుండ పైన రంగం ఎక్కి ఆ రంగంలో మనకు చెప్పే గతం జరగబోయే కాలంలో జరగబోయేటివి ఏంటి అనేది ఆ వరుసగా అమ్మవార్లను తలుచుకొని అక్కడ చెప్పడం అనేది అది చాలా ప్రత్యేకత అనమాట. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి. లైక్ గౌలిగూడ అని, సికింద్రాబాద్ అని, చాదర్ఘట్ అని, అట్లా కొన్ని ప్లేసెస్లో చాలా రంగరంగ వైభవంగా చేస్తారు. అది కూడా మరిపించారు. కాకపోతే ఆషాఢం బోనాలు అనేది ఎందుకు చేస్తారంటే అమ్మవారు అత్తగారింటి నుండి తల్లిగారింటికి వచ్చి ఆ తల్లిగారింట్లో సారె పోసుకోవడానికి, ఆ సంవత్సరం అందరినీ చల్లగా చూడడానికి, ముఖ్యంగా పిల్లలకు అమ్మవారు రావడం ఇవన్నీ కాకుండా ఆ సంవత్సరం బాగుండాలి ఆ ఎండాకాలం అంతా అన్నట్టు అమ్మవారికి జాతర చేసుకొని అమ్మవారిని చల్లగా చూడమని శాంతిపరిచి అమ్మగారింటి నుండి సారె తీసుకొని వెళ్తుంది అత్తగారింటికి. ఓడి బియ్యం అని చెప్పి కూడా మీరు ఆడవాళ్ళందరూ తీసుకొచ్చారు కదా, అసలు ఆ ఓడి బియ్యం ప్రత్యేకత ఏంటి? మనము పుట్టింటి నుండి మనము మెట్టినింటికి వెళ్ళేటప్పుడు ఆడబిడ్డలకు వచ్చే దాన్ని ఓడిబియ్యం అంటే గుర్తుగా అది అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డగా మనము అనుకొని మనము బియ్యాన్ని సమర్పించుకుంటాము. ఏంటంటే మనం రెగ్యులర్గా మనం అమ్మ వాళ్ళతో ఉండలేము కాబట్టి మన ఇంటి నుంచి ఏదో ఒకటి గుర్తింపు ఉండడానికి కోసం అని పంపిస్తాం. మన సైడ్ అంటే వేములవాడ తెలంగాణ ఇటు సైడ్ ఏమో మన పోషమ్మ బోనాలు చలి బోనం అని ఆడపిల్లల్ని పిలుచుకొని మనం ఒక రోజు అన్నం అండి పర్మనెంట్ అయిన అన్నాన్ని మనం బోనంగా సమర్పించుకుంటాం. అదెందుకంటే మనకు అమ్మవారు పోయకుండా చల్లదనం కోసం అని మన సైడు చలిబోనంగా ఫస్ట్ సమర్పించుకుంటాము. ఇది మనం ఇక్కడ చేసుకునేదేమో హైదరాబాద్ మహంకాళి బోనాలు. కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ అంతా కల్చర్ సేమే ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు ఇవాళ ఎన్ని బోనాలు తీసిర్రు, ఎంతమంది ఓడి బియ్యము అనే కార్యక్రమంలో పాల్గొన్నారు? దగ్గరగా ఒక 12 బోనాల వరకు వచ్చినాయి. పర్సనల్గా కొందరు ఇంటి నుంచి తీసుకొచ్చినారు, కొందరు తీసుకునే రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వండి అమ్మవారికి సమర్పించింది. ఓడి బియ్యం ఎంతమంది? ఓడి బియ్యం కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు తీసుకొచ్చినారు. మా ఎమిరేట్స్ ఈటీసీఏ తరఫున కూడా మేమందరం తలా కొన్ని బియ్యం తీసుకొచ్చేసి ఓడి బియ్యం కలిపి అమ్మవారికి సమర్పించాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ అన్న చెప్పినట్టు మీ లేడీస్ యొక్క సహకారం చాలా బాగుందని చెప్పింది ఇంతకుముందు ఫౌండర్ ఏదైతే కిరణ్ అన్నాడో. సో మీ అందరి సపోర్ట్ ఇట్లనే అంటే ఈటీసీఏకి ఉండి ఇంకా మరింత మీరు ఎక్కువ ఘనంగా మంచి ప్రోగ్రామ్ చేయాలా. మా ఛానల్ తరఫున మీకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.